ఈ వీడియోలో మనం మొఘలుల చరిత్ర కంప్లీట్గా మాట్లాడుకుందాం. మెయిన్గా చూడాలంటే చెంగీజ్ ఖాన్కి అక్బర్కి ఎలా సంబంధం, అలాగే మున్సబ్దారీ వ్యవస్థని చెంగీజ్ ఖాన్ మంగోలియాలో, అక్బర్ వచ్చి ఇండియాలో ఎలాగ అమలు చేశారు, చెంగీజ్ ఖాన్ కాస్త చెంగీజ్ ఖాన్గా ఎలా మారింది, బాబర్ చనిపోవడం, అదే టైంకి అతని కొడుకైన హుమయూన్ ఇల్నెస్ నుంచి బయటపడడం ఎలా జరిగింది, మన ఇండియాలో ఉన్న గ్రాండ్ ట్రంక్ రోడ్ కలకత్తా నుంచి పెషావర్కి ఏ టైంలో అది నిర్మించబడింది, మన ఇండియాలో వాడుతున్న కరెన్సీ రూపియా ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేయబడింది, అండ్ కాలక్రమేణా బ్రిటిష్ వాళ్ళు దాన్ని రూపీ అని ఎలాగా పిలవడం జరిగిందన్నది. ఈ హుమయూన్ అనే వ్యక్తి తన ఓన్ అబ్జర్వేటరీలో కాలికి రోపు తగిలి పడిపోగా ఎలా మరణించాడు, ఆ తర్వాత 14 ఏళ్ల అక్బర్ ఎలాగ ఎంపరర్ అయ్యాడు, బాద్షా అని ఎవరు పిలుస్తారు, అలాగే మనకి ఆగ్రాలో ఉన్న తాజ్మహల్ వైట్ మార్బుల్తో చేయగా ఆ తాజ్మహల్ పక్కనే యమునా నదికి అటువైపున బ్లాక్ కలర్లో తాజ్మహల్ నిర్మిద్దాం అనుకున్నారు. బట్ అది ఎందుకని కార్యరూపం దాచలేదు. ఈ విషయాలన్నీ ఈ వీడియోలో మాట్లాడుకుందామండి. హలో యూట్యూబ్, అందరూ ఎలా ఉన్నారు? నా పేరు శివ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ శివ ఫ్రీ స్పిరిట్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నేను ఆల్రెడీ 9 ఎపిసోడ్స్ చేశానండి. ఫస్ట్ పైలట్ అని ఒక ఎపిసోడ్ చేశాను. ఆ ఎపిసోడ్లో నేను రాతికాలం నుంచి ప్రస్తుతం మనం ఉన్న సివిలైజేషన్ వరకు మనం ఎలాగా సివిలైజ్ అవుతూ వచ్చాం, మనం ఎలాగా ఇవాల్వ్ అవుతూ వచ్చాం అన్నది నేను ఎపిసోడ్ వైజ్ నాకు కుదిరినప్పుడల్లా ఒక్కొక్క ఎపిసోడ్ చేసుకుంటూ వస్తున్నానండి. మీరు నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఫస్ట్ అయితే ఈ వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి. ఈ వీడియో సిరీస్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒకసారి ఫస్ట్ నుంచి చూడడానికి ప్రయత్నించండి. అప్పుడు మీకు ఈవెంట్స్ అన్నీ క్లియర్గా అర్థమవుతాయి. ఒక సీక్వెన్స్లో హిస్టరీని మనం చూసినట్లయితే లేదా మన హిస్టరీని అర్థం చేసుకుంటే చాలా బాగా అర్థమవుతుందండి. జరిగిన ఈవెంట్స్ని మనం బాగా అర్థం చేసుకున్నప్పుడే జరగబోయే విషయాలు కూడా మనకు బాగా అర్థమవుతాయి. లాస్ట్ వీడియోలో బాబర్ తులుగ్మా స్ట్రాటజీ యూస్ చేసి ఇబ్రహీం లోదీని ఓడించి మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించాడని మాట్లాడుకున్నాం కదండి. అసలు ఎవరు ఈ మొఘల్స్ అని ఫస్ట్ మాట్లాడుకుందాం. ఇక్కడ బాబర్ చూస్తే మదర్ తరపు వచ్చి మంగోలియన్ సంతతికి చెందిన వ్యక్తి అండి. ఫాదర్ తరపుని చూస్తే టర్కిష్కి చెందిన అమీర్ తిమోర్ యొక్క కొడుకు అనమాట. సో ఇక్కడ మంగోలియన్కి ఎలాగా రిలేట్ అయ్యి ఉన్నారంటే హిస్టరీలో ఫేమస్ పర్సన్ అయిన చెంగీజ్ ఖాన్ యొక్క కూతురైన నిగార్ ఖాన్కి పుట్టిన వ్యక్తి బాబర్ అండి. ఈ బాబర్ వచ్చి ఫిర్గుమా వ్యాలీకి చెందినటువంటి వ్యక్తి అండి. అంటే ప్రజెంట్ డే ఉజ్బెకిస్తాన్కి చెందినటువంటి వ్యక్తి. అక్కడ వాళ్ళ అన్నదమ్ముల మధ్య పంచుకోగా అతనికి కాబూల్ ప్రాంతం వచ్చిందనమాట. ఆ విధంగా కాబూల్లో ఉండగా ఇలా ఇండియా మీద దండయాత్ర చేసి ఇండియాలో మొఘలుల సామ్రాజ్యం ఏర్పరిచారనమాట. ఆ విధంగా 1526లో మొఘలుల సామ్రాజ్యం ఇండియాలో స్థాపించిన తర్వాత 1527లో రణసంగా ఆఫ్ మేవాడ్ని బ్యాటిల్ ఆఫ్ కన్వాలో ఓడించడం జరిగింది. ఆ తర్వాత సంవత్సరంలో 1528లో ఈ రణసంగా ఆఫ్ మేవాడ్ యొక్క కొలీగ్ అయినటువంటి మిదిని రాయ్ ఆఫ్ చండేరి, ఈ చండేరి అనేది ప్రస్తుతం మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి ప్రాంతం అండి. ఈ ఫోర్ట్ ఆఫ్ చండేరిని ఆక్రమించుకోవడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు రెసిస్ట్ చేయకుండా వాళ్ళు మాస్ జోహార్ చేశారండి, అంటే సతీప్రత చేశారు. ఇది చూసినటువంటి బాబర్ చాలా బాధపడడం జరిగింది. కనీసం వాళ్ళు రెసిస్ట్ చేయవలసింది, ఇలాగా వాళ్ళకి వాళ్ళు చంపుకోవాల్సిన అవసరం లేదు అని చాలా బాధపడడం జరిగిందనమాట. ఇదే సంవత్సరంలో 1528లో మిర్బాకి ప్రస్తుతం ఉన్న అయోధ్యలో బాబ్రీ మసీద్ కట్టడం జరిగింది. మన హిస్టరీలో ఎంతో కాంట్రవర్సీ అయిన బాబ్రీ మసీద్ మరియు అయోధ్య మందిర్ ఇష్యూ ఉంది కదండి. సో ఆ ఇష్యూకి చెందిన ఇన్సిడెంట్ టైం లైన్ వచ్చి 1528లో ఈ టైంలోనే బాబర్ కోర్ట్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి మిర్బాకి ఈ బాబ్రీ మసీద్ కట్టడం జరిగిందనమాట. ఇదే టైంలో బాబర్ 2 మసీదులు వేరే చోట కట్టడం జరిగిందండి. అది ఒకటి వచ్చి పానిపట్టి దగ్గర అనమాట, అంటే ప్రస్తుతం హర్యానా స్టేట్లో ఉంది. మరొక మసీద్ వచ్చి వెస్ట్ ఉత్తరప్రదేశ్లో ఉన్న సంబాల్ ప్రాంతంలో ఉందన్నమాట. చాలామంది ఈ బాబ్రీ మసీద్ బాబర్ కట్టించారు అనుకుంటారండి, కానీ ఇక్కడ బాబర్ కోట్లో ఉన్నటువంటి మిర్బాకి అనే వ్యక్తి ఈ బాబ్రీ మసీద్ని కట్టించడం జరిగింది. 1530లో బాబర్ చనిపోయిన తర్వాత అతని కొడుకు హుమయూన్ నెక్స్ట్ ఎంపరర్ అయ్యాడనమాట. బాబర్ చనిపోయినప్పుడు జరిగిన ఈ ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్ గురించి మాట్లాడుకోవాలండి. అప్పుడు ఏం జరిగిందంటే బాబర్ కొడుకైనటువంటి హుమయూన్ ఒక ఇల్నెస్ వచ్చి అన్కాన్షియస్ స్టేట్లో ఉంటాడండి. సో ఆ టైంలో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఒక సూఫీ సెయింట్ ఏమంటాడంటే, సో బాబర్ ఒక సూఫీ సెయింట్ని పిలిచి అడ్వైజ్ అడగడం జరుగుతుందన్నమాట. అప్పుడు ఆ సూఫీ సెయింట్ బాబర్ని అడుగుతాడు, నీ కొడుకు కోసం నువ్వేమిస్తావని. అప్పుడు బాబర్ నా కొడుకు కోసం నా రాజ్యాన్ని ఇస్తాను అని చెప్పి చెప్పడం జరుగుతుంది. అప్పుడు ఆ సూఫీ సెయింట్ అది సరిపోదు, ఇంకేమిస్తావని చెప్పి అడుగుతాడనమాట. అప్పుడు బాబర్ ఏం సమాధానం చెప్తాడంటే, నా కింగ్డమ్ సరిపోదంటే నా జీవితాన్ని కూడా ఇవ్వడానికి నేను రెడీ అని చెప్తాడనమాట. ఇది జరిగిన రోజే బాబర్కి ఇల్నెస్ వస్తుందండి. అదే రోజు హుమయూన్ కాన్షియస్ స్టేట్కి వస్తాడు అండ్ బాబర్ చనిపోవడం కూడా జరుగుతుంది. ఆ విధంగా బాబర్ చనిపోవడం, హుమయూన్ నెక్స్ట్ బాద్షా అవ్వడం జరుగుతుంది. హుమయూన్ బాద్షా అయినా తనకి ఇనిషియల్గా చాలా ఇష్యూస్ ఫేస్ చేయాల్సి వచ్చింది.
ఎదురు తిరిగినటువంటి బాదం షా ఆఫ్ గుజరాత్ని ఓడించిన బీహార్ బెంగాల్ ప్రాంతానికి చెందినటువంటి షేర్షా సూరి దగ్గర వరుసగా 2 బ్యాటిల్స్లో బ్యాటిల్ ఆఫ్ కన్నౌజ్ మరియు బ్యాటిల్ ఆఫ్ చాసా 1539 మరియు 1540స్లో ఓడిపోవడం జరిగిందనమాట. అప్పుడు హుమయూన్ అక్కడ నుంచి పారిపోయి రాజస్థాన్లోని రాజ్పుతుల దగ్గర ఆశ్రయం పొందడం జరిగిందనమాట. ఆ విధంగా రాజస్థాన్లో అమర్కోట్ దగ్గర ఉన్నప్పుడు 1542లో అక్బర్ అక్కడే పుట్టడం జరిగింది. తర్వాత హుమయూన్ అక్కడే ఉంటే ఆ రాజ్పుత్ కింగ్డమ్కి అలాగే తన కొడుకైనటువంటి అక్బర్కి కూడా ప్రాణహాని ఉంటుందని చెప్పేసి అక్కడ నుంచి ఇరానియన్ రూలర్స్ అయినటువంటి సాతమాస్ దగ్గర ఆశ్రయం పొందాడు అనమాట. ఇక్కడ ఈ ఇరానియన్ రూలర్ పెట్టిన కండిషన్ ఏంటంటే నువ్వు సున్నీ ఇస్లాం వదిలి షియా ఇస్లాం తీసుకోవాలని చెప్పి కండిషన్ పెట్టాడు అనమాట. ఆ విధంగా హుమయూన్ సున్నీ ఇస్లాం నుంచి షియా ఇస్లాంకి మారి 15 years అక్కడే ఉండడం జరిగింది. ఈ టైంలో ఇండియాలో సూర్ డైనస్టీ జరిగిందనమాట. ఈ ఫస్ట్ 5 years ఈ షేర్షా సూరి ఇండియాని సూర్ డైనస్టీలో పాలించడం జరిగింది. తర్వాత 10 years నెక్స్ట్ సక్సెసర్స్ రూల్ చేయడం జరిగిందనమాట. ఆ 10 years తర్వాత ఈ హుమయూన్ రిటర్న్ అయ్యి లాస్ట్ రూలర్ అయిన సికందర్ సూరిని ఓడించడం జరిగింది. ఈ షేర్షా సూరి ఈ సూర్ డైనస్టీకి చెందిన వాళ్ళు ఆఫ్ఘన్ ఆరిజిన్ అండి. వీళ్ళని ఈ బీహార్ అండ్ బెంగాల్ ఏరియాలో పెట్టింది బాబర్ అనమాట. ఈ ఆఫ్ఘన్ ఆరిజిన్ చెందినటువంటి షేర్షా సూరి ఈ సూరి డైనస్టీలో ఇండియాలో చేసిన కొన్ని ఇనిషియేటివ్స్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. మొదటగా వీళ్ళు గ్రాండ్ ట్రంక్ రోడ్ అండి. వీళ్ళు ఏం చేశారంటే కలకత్తా నుండి పెషావర్కి హైవే వేయడం జరిగింది. వీళ్ళు టోటల్ 5 highways వేశారు. అందులో మెయిన్ ఈ గ్రాండ్ ట్రంక్ రోడ్, మిగతా 4 highways దీనికి కలిసి ఉంటాయి అన్నమాట. తర్వాత ఈ షేర్షా సూర్ స్టార్ట్ చేసిన ఇంకో ఇనిషియేటివ్ ఏంటంటే ప్రొవిజనల్ అడ్మినిస్ట్రేషన్ అండి. అంటే ఇప్పుడు ఎలాగ మనం జిల్లాల వైజ్గా కలెక్టర్ని పెట్టి మన రెవెన్యూ ఎలాగ అడ్మినిస్ట్రేట్ చేస్తున్నామో అప్పుడు వీళ్ళు ప్రొవిజన్స్ అంటే రాజ్యాల కింద విభజించి ఆ రాజ్యాలని సబ్ ప్రొవిజన్స్ కింద డివైడ్ చేసి ఈజీ అడ్మినిస్ట్రేషన్ కోసం ఈ ప్రొవిజనల్ అడ్మినిస్ట్రేషన్ని ఇంట్రడ్యూస్ చేశారండి. తర్వాత దీన్ని అక్బర్ టైంలో బాగా ఎలబొరేట్ చేశారనమాట. ఈ షేర్షా సూరే రూపియా అని చెప్పి మనకి అఫీషియల్ కరెన్సీని ఇండియాలో లాంచ్ చేశారండి. ఇనిషియల్గా దీన్ని సిల్వర్తో ముద్రించేవారు. ఆ టైంలోనే కాపర్తో ముద్రించిన దాన్ని దామ్ అని పిలిచేవాళ్ళం. సో ఇప్పుడు మనం పిలుస్తున్న రూపీ అన్నది ఈ రూపియా నుంచి మారిన పేరండి కాలక్రమేణా. ఎప్పుడైతే బ్రిటిషర్స్ మన ఇండియాకి వచ్చారో ఈ రూపియా 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 అని పిలవడం చేతకాక వాళ్ళకి రూపీ అని వచ్చింది. తర్వాత ఇతను స్టార్ట్ చేసిన మరో ఇనిషియేటివ్ ఏంటంటే డాక్ ఖానాస్ అండి, అంటే పోస్ట్ ఆఫీస్. తర్వాత ట్రావెలర్స్కి రెస్టింగ్ ప్లేస్ కోసం రోడ్డు పక్కన సరాయ్ అని చెప్పి రెస్టింగ్ ప్లేసెస్ కట్టడం జరిగింది. ఈ షేర్షా సూర్ 1545లో యాక్సిడెంటల్గా చనిపోవడం జరిగిందండి. అది ఎలాగంటే బ్యాటిల్ ఆఫ్ కలింగర్లో తన ఓన్ స్క్వాడ్లో ఉన్న బాంబు పేలి దాని ద్వారా అతను మరణించడం జరిగింది. ఆ విధంగా 1545లో షేర్షా సూరి చనిపోయిన తర్వాత తన సక్సెసర్స్ వీక్గా ఉండడం వల్ల 10 years తర్వాత అంటే 1555లో హుమయూన్ ఇరాన్ నుంచి వచ్చి అక్కడున్న ఇరానియన్ రూలర్స్ సహాయంతో సూర్ డైనస్టీలో లాస్ట్ రూలర్ అయినటువంటి ఈ సికిందర్ సూరిని చంపి మళ్ళీ ఇండియాలో మొఘల్ సామ్రాజ్యాన్ని హుమయూన్ స్థాపించడం జరిగింది. ఆ విధంగా హుమయూన్ ఇండియాలో మళ్ళీ మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించిన తర్వాత 6 నెలల వ్యవధిలోనే అతను మరణించడం జరిగిందనమాట. అది కూడా ఒక యాక్సిడెంటల్గా. ఇది ఎలా జరిగిందంటే హుమయూన్కి ఆస్ట్రానమీ ఆస్ట్రాలజీ అన్న ఇంట్రెస్ట్ ఎక్కువ అండి. సో ఇతను ఏం చేశాడంటే తన ఓన్ లైబ్రరీ పెట్టుకుని దానిపైన తన ఓన్ అబ్జర్వేటరీ పెట్టుకున్నాడు అనమాట. ఒకరోజు ఏమైందంటే తన ఓన్ అబ్జర్వేటరీలో ఈ స్టార్స్ని అబ్జర్వ్ చేయడం జరిగింది. సో తనకి చాలా ఈ స్టార్స్ అరేంజ్మెంట్ అంతా చాలా వీర్డ్గా అనిపించింది అనమాట. తన జీవితంలో అలాంటి అరేంజ్మెంట్ ఎప్పుడూ చూడలేదు. సో ఫస్ట్ టైం అది చూసిన తర్వాత ప్యానిక్ అయ్యి వస్తుండగా తన కాళ్ళకి రోపు తగిలి యాక్సిడెంటల్గా పడిపోయి మరణించడం జరిగింది. హుమయూన్ మరణించిన తర్వాత అతని సమాధిని అతని భార్యలైన హమీదా బేగం మరియు బేగా బేగం ఢిల్లీలో నిర్మించారనమాట. ఇది వైట్ మార్బుల్స్ మరియు రెడ్ శాండ్ స్టోన్తో చాలా అందంగా నిర్మించబడిన టూంబ్ అనమాట. ఈ సమాధులతో పాటు వాటి చుట్టూ వీళ్ళు చాహర్ బాగ్ అని చెప్పేసి చార్బాగ్ అని కూడా పిలుస్తారండి. అంటే 4 identical gardens అని చెప్పేసి వీళ్ళు ఫెర్గుమి వ్యాలీ నుంచి రావడం వల్ల అక్కడ ఉజ్బెకిస్తాన్లో ఉండే సేమ్ రకమైన గార్డెన్స్ని మన ఇండియాలో కూడా చాలా చోట్ల రెప్లికాస్ బిల్డ్ చేయడం జరిగింది. మన తాజ్మహల్ దగ్గర కూడా ఇలాగా చాహర్ బాగ్ మనం చూడొచ్చు. ఆ విధంగా హుమయూన్ మరణించిన తర్వాత అక్బర్ని నెక్స్ట్ రూలర్గా డిక్లేర్ చేయడం జరిగింది. ఇక్కడ అక్బర్ రూలర్ అయ్యే టైంకి అతని వయసు 14 సంవత్సరాలండి. అంటే ఒక 10th class కుర్రాడికి ఉన్నంత వయసు అనమాట. ఈ టైంలో సిచ్యువేషన్ ఏంటంటే హుమయూన్ చనిపోవడం, అదే టైంకి ఈ సికిందర్ సూరి సహాయకుడైన హేము ఢిల్లీని క్యాప్చర్ చేసి తనకు తానుగా నెక్స్ట్ రూలర్గా డిక్లేర్ చేసుకున్నాడు అనమాట. ఈ టైంలో అక్బర్ కాబూల్లో ఉండడం వల్ల అతను ఎంపరర్ ఆఫ్ మొఘల్ అయినా సరే ఇక్కడ ఎంపరర్ ఆఫ్ నో మ్యాన్స్ ల్యాండ్ అయిందనమాట. ఇక్కడ జనరల్ అయినటువంటి బైరామ్ ఖాన్ని హేమును ఓడించడానికి పంపించడం జరిగింది. ఆ విధంగా 1556లో సెకండ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్లో
ఈ జనరల్ అయినటువంటి బైరామ్ ఖాన్ హేమును ఓడించి అతని తలని అక్బర్కి గిఫ్ట్గా ఇవ్వడం జరిగిందనమాట. ఆ విధంగా సెకండ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్లో అతని తల నరికి ఆ తలను తీసుకొచ్చి అక్బర్కి గిఫ్ట్గా ఈ బైరామ్ ఖాన్ సమర్పించాడు. ఇక్కడ ఢిల్లీ సుల్తానేట్స్లో ఉన్న రాజులందరినీ సుల్తాన్ అని పిలిచేవారండి. ఈ మొఘలుల సామ్రాజ్యంలో ఉన్న రూలర్స్ అందరినీ బాద్షా అని పిలిచేవారనమాట. 1560లో ఒక ఇన్సిడెంట్ జరిగిందండి. ఇక్కడ ఏంటంటే అక్బర్ మైనర్ అవడం వల్ల ఈ బైరామ్ ఖాన్ కేర్ టేకర్గా వ్యవహరించేవాడు అనమాట. చాలామంది ఈ బైరామ్ ఖాన్ ఇండైరెక్ట్ రూల్ నచ్చేది కాదు. ఇక్కడ మహామంగ అనే ఆవిడ ఈ పొలిటికల్ ఇష్యూస్లో ఇన్వాల్వ్ అవ్వడం జరిగేదన్నమాట. ఈ బైరామ్ ఖాన్ గురించి అక్బర్కి కంప్లైంట్స్ ఇవ్వడం జరిగింది. ఏమని అంటే ఈ బైరామ్ ఖాన్ కొత్త వ్యక్తుల్ని రిక్రూట్ చేసుకుంటున్నాడు, కొత్త వ్యక్తుల్ని రిక్రూట్ చేసుకుని అఫీషియల్ పొజిషన్స్లో ఆల్రెడీ ఉన్న వాళ్ళకి ఛాన్స్ ఇవ్వకుండా, వాళ్ళ ఎక్స్పీరియన్స్కి రెస్పెక్ట్ ఇవ్వకుండా కొత్త వాళ్ళకి తన వాళ్ళకి అఫీషియల్ పొజిషన్స్ ఇస్తున్నాడు అని చెప్పి అక్బర్కి కంప్లైంట్ చేయడం జరిగిందనమాట. ఇక్కడ మహామంగా చెప్పిన ఎగ్జాంపుల్స్ విన్న అక్బర్ బైరామ్ ఖాన్ని పనిలోంచి తీసేయాలనుకున్నాడు అనమాట. అప్పుడు ఇక్కడ బైరామ్ ఖాన్కి 2 ఆప్షన్లు ఇచ్చాడు. ఒకటి, నీకు కావాల్సిన మనీ తీసుకుని నీకు నచ్చినట్టు బతుకు, విలాసవంతంగా జీవించు, లేదంటే ఇవన్నీ మానేసుకొని మక్కాకి వెళ్ళిపోయి అక్కడ రిటైర్ అయిపో అని 2 ఆప్షన్స్ ఇస్తే బైరామ్ ఖాన్ సెకండ్ ఆప్షన్ తీసుకుని మక్కాకి పయనం అయ్యాడు అనమాట. ఆ విధంగా బైరామ్ ఖాన్ మక్కాకి వెళ్లే దారిలో ఈ మహామంగ యొక్క మనుషులు అతన్ని చంపేయడం జరిగిందనమాట. తర్వాత సిచ్యువేషన్ రియలైజ్ అయిన అక్బర్ చాలా గిల్టీ ఫీల్ అయ్యి బైరామ్ ఖాన్ యొక్క వైఫ్ని పెళ్లి చేసుకోవడం జరిగింది. అలాగే అతని కొడుకును కూడా అడాప్ట్ చేసుకోవడం జరిగిందనమాట. ఆ అడాప్ట్ చేసుకున్న బైరామ్ ఖాన్ కొడుకే 9 జెమ్స్ ఆఫ్ అక్బర్లో ఒకడండి. అతని పేరే అబ్దుల్ రహీం ఖాన్ ఖానా. ఆ విధంగా 1562లో మహామంగాని పక్కన పెట్టి తన ఓన్ నిర్ణయాలు తీసుకోవడం అక్బర్ మొదలెట్టాడు అనమాట. ఇతను 2 పాలసీలు ఫాలో అయ్యేవాడండి. ఒకటి, ఈ రాజపుతులతో నెగోషియేట్ చేయడం, 2 మిలిటరీ అనెక్సేషన్ అనమాట, అంటే యుద్ధం చేయడం. ఇక్కడ ఎవరైతే రాజపుతులు అక్బర్ సుప్రీమసీని యాక్సెప్ట్ చేస్తారో వాళ్ళకి స్వతంత్రంగా పాలించుకునే అవకాశం కల్పించేవారు అనమాట. అంతేకాకుండా ఈ రాజపుతులతో మ్యాట్రిమోనియల్ రిలేషన్స్ కూడా పెట్టుకునేవారు. ఈ రాజపుతుల్లో ఒకరైన మహారాణా ప్రతాప్ ఆఫ్ మేవాడ్ ఒప్పుకోకపోతే 1576లో బ్యాటిల్ ఆఫ్ హల్దీ ఘాటీలో ఓడించడం జరిగిందనమాట. బట్ ఇక్కడ ఓడించారు కానీ అక్బర్ ఆ రాజ్యాన్ని ఆక్రమించుకోవడం జరగలేదన్నమాట. ఇక్కడ యుద్ధం అంటే అక్బర్ డైరెక్ట్గా యుద్ధంలో పాల్గొనండి. అతని కింద పనిచేసే వాళ్ళని పంపిస్తాడు. ఈ యుద్ధంలో రాజా మాన్సింగ్ తోమార్ ఆఫ్ గలివార్ పార్టిసిపేట్ చేశాడు అనమాట అక్బర్ తరపున. ఇక్కడ అక్బర్ చేసిన ఇనిషియేటివ్స్ గురించి మాట్లాడుకుంటే మొత్తం ఎంపైర్ని 15 ప్రోవిన్సెస్గా విడదీశారండి. సుబా వచ్చి ప్రోవిన్స్, సర్కార్ వచ్చి డిస్ట్రిక్ట్, పర్గానా అంటే బ్లాక్, మహల్ అంటే గ్రూప్ ఆఫ్ విలేజెస్. ఇక్కడ మహల్ అంటే యూనిట్ అండి. అదే మనకి మహల్వారీ సిస్టంలో యూనిట్ కింద యూస్ చేస్తారు. అడ్మినిస్ట్రేటివ్ ఎఫిషియన్సీ గురించి డివైడ్ చేసిన ఈ 4 లెవెల్స్లో డిఫరెంట్ ఆఫీసర్స్ ఉంటారండి. వీళ్ళందరినీ మున్సబ్దారనే పిలుస్తారు. ఈ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ని మున్సబ్దారీ సిస్టమ్ అంటారండి. ఈ మున్సబ్దారీ సిస్టమ్ వచ్చి ఫస్ట్ మంగోలియాలో చెంగిస్ ఖగాన్ స్టార్ట్ చేశారండి. బట్ మన ఇండియాలో వచ్చి అక్బర్ స్టార్ట్ చేశారు. ఈ చెంగిస్ ఖగాన్ మెయిన్లీ బుద్ధిస్ట్ రిలిజియన్ ఫాలో అయ్యేవారండి. కానీ ఎప్పుడైతే ఇతను ప్రపంచాన్ని ఆక్రమించుకుంటున్నాడో ఇస్లామిక్ వరల్డ్ ఇతన్ని ఖాన్ అని పిలవడం జరిగిందండి. ఇక్కడ ఖాన్ అంటే కింగ్ ఆఫ్ కింగ్స్ అనమాట. ఈ మున్సబ్దారీ సిస్టంలో ప్రతి ఒక్కరూ మున్సబ్దారీ అండి. కానీ ఇక్కడ వాళ్ళ ర్యాంక్ని బట్టి వాళ్ళ శాలరీ ఉంటుంది, అలాగే వాళ్ళ ర్యాంక్ని బట్టి వాళ్ళకి రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయండి. ఈ మున్సబ్దారీ సిస్టంలో 2 కాంపోనెంట్స్ ఉన్నాయండి. ఒకటి జాట్ అండ్ ఒకటి సవార్. ఈ జాట్ అంటే వాళ్ళ ర్యాంక్ అండి. ఈ ర్యాంక్ని బట్టి వీళ్ళ శాలరీస్ ఉంటాయి. ఇక్కడ శాలరీస్ నగదు రూపంలో పే చేసేవారు, అలాగే ల్యాండ్ గ్రాంట్స్ కింద ఇచ్చేవారండి. ఈ ల్యాండ్ గ్రాంట్స్ని జాగీర్ అని పిలిచేవారు. క్యాష్ రూపంలో అంటే నగదు రూపంలో శాలరీస్ తీసుకునే మున్సబ్దార్ని నక్దీ మున్సబ్దార్ అని పిలిచేవారండి. ఎవరైతే ల్యాండ్స్ రూపంలో శాలరీస్ తీసుకుంటున్నారో వాళ్ళని జాగీర్దారీ మున్సబ్దార్ అని పిలిచేవారు. ఇక్కడ ఎవరైతే ల్యాండ్ గ్రాంట్ని శాలరీ కింద తీసుకుంటున్నారో అది నాట్ హెరిడేటరీ అండి, అంటే వంశపారంపర్యంగా అది వర్తించదు అనమాట. కేవలం కొంతకాలం వరకే ఆ ల్యాండ్ వాళ్ళ చేతిలో ఉంటుంది. ఇక నెక్స్ట్ కాంపోనెంట్ సవార్ వచ్చి వాళ్ళ రెస్పాన్సిబిలిటీ అండి. సో వాళ్ళ ర్యాంక్ని బట్టి వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ ఉంటుంది. ఇక్కడ మెయిన్గా ర్యాంక్ని బట్టి వాళ్ళకి ఎన్ని నెంబర్ ఆఫ్ హార్సెస్ని మెయింటైన్ చేయాలని చెప్పేసి ఉంటుందన్నమాట రెస్పాన్సిబిలిటీ. ఇక కట్టడాల విషయానికి వస్తే రెడ్ ఫోర్ట్ ఆఫ్ ఆగ్రాని అక్బర్ ఫౌండేషన్ స్టోన్ వేశాడండి. బట్ అది కంప్లీట్ చేసింది అతని మనవడైన షాజహాన్. అలాగే క్యాపిటల్ కాంప్లెక్స్ని కట్టడానికి క్యాపిటల్ని ఆగ్రా నుంచి ఫతేపూర్ సిక్రీకి షిఫ్ట్ చేయడం జరిగిందండి. ఫతేపూర్ సిక్రీలో మెయిన్ ఎంట్రన్స్ దగ్గర నిర్మించినటువంటి బులాన్ దర్వాజా తర్వాత చాలా మొఘల్ కట్టడాల్లో వాళ్ళు ఫాలో అయ్యారండి. ఫతేపూర్ సిక్రీ లోపల కూడా పంచమహల్ అని, జోధాబాయ్ ప్యాలెస్, సలీం చిస్టీస్ టూంబ్, అలాగే వృందావన్లో గోవిందదేవ్ టెంపుల్ ఈ అక్బర్ కట్టడాల్లో మెయిన్గా మనం చెప్పుకోవచ్చండి. ఇక్కడ సలీం చిస్టీస్ టూంబ్ గురించి ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ మాట్లాడుకోవాలండి.
ఈ సలీం చిష్టి అనే వ్యక్తి సూఫీ సెయింట్ అనమాట. ఈ సలీం చిష్టి బ్లెస్సింగ్స్ వల్లే ఏ వైఫ్తోనూ పిల్లలు లేనటువంటి అక్బర్కి జహంగీర్ పుట్టడం జరిగిందండి. అందుకే జహంగీర్కి పుట్టినప్పుడు అతనికి ఇనిషియల్గా పెట్టిన పేరు ఈ సూఫీ సెయింట్ పేరేనండి. సో జహంగీర్ అసలు పేరు సలీం. అక్బర్ ఫతేపూర్ సిక్రీకి క్యాపిటల్ షిఫ్ట్ చేసిన అక్కడ వాటర్ లేకపోవడం వల్ల అతని చివరి దశలో ఆగ్రాకి తిరిగి రావడం జరిగిందండి. ఆగ్రా దగ్గర యమునా నది నీరు ఉండడం, ఆగ్రా నుంచి 23 కిలోమీటర్ల దూరంలో ఈ ఫతేపూర్ సిక్రీ ఉండడం వల్ల ఈ క్యాపిటల్ షిఫ్టింగ్ అనేది ఫెయిల్ అయిందండి. అక్బర్ 1605లో 55 ఏళ్ల వయసులో చనిపోయాడు అనమాట. అక్బర్ చనిపోయే ముందు రోజుల్లో తన నెక్స్ట్ సక్సెసర్ తన మనవడైనటువంటి ఖుష్రో అవ్వాలని డిక్లేర్ చేశాడనమాట. ఎందుకంటే అక్బర్కి అతని కొడుకైన జహంగీర్కి పడేది కాదనమాట. దానికి కారణం అక్బర్ ఫ్రెండ్ అయిన అబ్దుల్ ఫజల్. ఎందుకంటే అక్బర్ మంచిగా ఉండడానికి, అతని గుడ్ నేచర్కి, తన హానెస్ట్ నేచర్కి కారణం ఏంటంటే ఈ అబ్దుల్ ఫజల్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనమాట. అంతేకాకుండా ఈ అక్బర్ అబ్దుల్ ఫజల్ క్లోజ్గా ఉండడం ఈ జహంగీర్కి నచ్చేది కాదు. అందుకే జహంగీర్ అబ్దుల్ ఫజల్ పట్ల ఎప్పుడూ కోపంగా ఉండేవాడు అనమాట. జహంగీర్కి 2 కొడుకులు, పెద్దవాడు ఖుష్రో, చిన్నవాడు ఖుర్రం. జహంగీర్ మొదటి కొడుకు ఖుష్రో ముస్లిం అయినా తనకి వేరే మతాలను నేర్చుకోవాలని చెప్పి ఇంట్రెస్ట్ ఉండేదన్నమాట. అందుకని అతను ఒకసారి పంజాబ్ వెళ్ళి అక్కడ సిక్ గురువు అయినటువంటి అర్జున్ దేవ్ దగ్గర శిష్యరికం చేయడం జరిగిందనమాట. ఈ ఖుష్రో కూడా అక్బర్ లాగే అనమాట. హానెస్టీగా ఉండడం, అన్ని మతాలని టాలరేట్ చేయడం, బయాస్గా ఉండడం, అలాగే ఆర్ట్ అండ్ కల్చర్ని సపోర్ట్ చేయడం. ఈ విధంగా పెద్ద కొడుకు అయినటువంటి ఖుష్రో వేరే మతాల ప్రొసీజర్స్ ఫాలో అవుతున్నాడని తెలిసిన తండ్రి అయినటువంటి జహంగీర్ తన కొడుకుని తనే పనిష్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ సిక్కు గురువు అయినటువంటి అర్జున్ దేవ్ని తన కోర్టుకి పిలిపించి తర్వాత అతన్ని బంధించి వేడివేడి మరుగుతున్న నీళ్ళని తన శరీరం మీద పోసి శిక్షించడం జరిగిందనమాట. ఈ విధంగా అతి క్రూరాతకంగా వేడివేడిని బాయిలింగ్ అవుతున్న నీళ్ళ శరీరం మీద పోసి 9 రోజులు హింసించి 9వ రోజు మరణించేలా చేశాడనమాట. అదేవిధంగా అక్బర్ ఫ్రెండ్ అయిన అబ్దుల్ ఫజల్ను కూడా జహంగీర్ చంపించడం జరిగింది. తర్వాత 1611లో జహంగీర్ నూర్జహాన్ని పెళ్లి చేసుకోవడం జరిగిందనమాట. ఇక్కడ నూర్జహాన్ ఆల్రెడీ మ్యారీడ్ లేడీ. అతని హస్బెండ్ వచ్చి ఇరానియన్ నోబెల్ అనమాట. ఎప్పుడైతే జహంగీర్ ఇరాన్ వెళ్ళినప్పుడు నూర్జహాన్ చూశాడో ఆమె హస్బెండ్ని చంపి నూర్జహాన్ని పెళ్లి చేసుకోవడం జరిగింది. నూర్జహాన్ అసలు పేరు మెహ్రూనిసా. ఇక్కడ నూర్జహాన్ కూడా చాలా ఇంటెలిజెంట్ అండ్ క్లవర్ అండి. తను ఎప్పుడైతే క్వీన్ ఆఫ్ ఇండియా అయిందో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని వాజీర్ ఆఫ్ కింగ్డమ్గా అంటే ప్రైమ్ మినిస్టర్గా, అలాగే రాయల్ హౌస్కి ట్రెజరీకి ఇన్ఛార్జ్గా నియమించడం జరిగిందనమాట. నూర్జహాన్ ఫాదర్ అయిన మిర్జా గియాబాగ్ని వాజీర్ ఆఫ్ కింగ్డమ్గా అంటే ప్రైమ్ మినిస్టర్గా నియమించడం జరిగింది. అలాగే ఆమె బ్రదర్ అయిన అసఫుద్దౌలాని ఇన్ఛార్జ్ ఆఫ్ రాయల్ హౌస్ ట్రెజరీగా నియమించడం జరిగింది. ఇక్కడ 1613లో జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించి మాట్లాడుకోవాలండి. మన దేశంలో వేర్ హౌసెస్ కట్టుకోవడానికి యూరోపియన్ ఎన్వాయిస్ థామస్ రో మరియు జాన్ హాపిన్స్తో కలిసి మన ఇండియాకి రావడం జరిగిందండి. ఆ టైంలో మొఘలుల యొక్క పద్ధతులు తెలియనటువంటి ఈ బ్రిటిష్ వాళ్ళు అతని పక్కన చైర్ లాక్కుని వచ్చి అతని పక్కన కూర్చుంటే అతని కోర్టులో అతని పక్కనే చైర్ లాక్కుని కూర్చోవడం జరిగిందనమాట. ఇది నూర్జహాన్ దూరం నుంచి గమనిస్తూ ఉంది. ఆ టైంలో కోర్టులో ఎవరైనా సరే పద్ధతిని ఫాలో అవ్వకపోతే వాళ్ళకి అక్కడికక్కడే మరణశిక్ష విధించేవారు. సో దూరం నుంచి చూస్తున్న నూర్జహాన్ వచ్చి జహంగీర్ని అర్థమయ్యేలా సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేసింది అనమాట. అంతేకాకుండా తర్వాత ఈ యూరోపియన్ ఎన్వాయిస్కి అర్థమయ్యేలా చెప్పి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి 5 years తర్వాత మళ్ళీ వచ్చి సూరత్ మరియు మచిలీపట్నం దగ్గర వాళ్ళు వేర్ హౌస్ కొట్టుకోవడానికి పర్మిషన్ వచ్చేలాగా ఈ నూర్జహానే కథ అంతా నడిపించింది అనమాట. ఆ విధంగా అప్పుడు వేర్ హౌస్ కట్టుకోవడానికి బ్రిటిషర్స్కి ఇచ్చిన పర్మిషన్స్కి వల్ల మనం 1947 దాకా సఫర్ అవ్వాల్సి వచ్చిందండి. అక్బర్ సమాధిని జహంగీర్ నిర్మించడం జరిగిందండి. ఇది చాలా బ్యాడ్ వర్క్ అనమాట. ఈ అక్బర్ టూమ్ వచ్చి జహంగీర్ ఏదో పేరు కట్టాలి కదా అని కట్టించినట్టు ఉంటుందండి. తన తండ్రికి జహంగీర్ కట్టించినటువంటి సమాధిని చూసిన తర్వాత జహంగీర్కి నమ్మకం లేక తన ఓన్ సమాధిని తనే లాహోర్లో కట్టించుకోవడం జరిగిందండి. నూర్జహాన్ కట్టించినటువంటి కడ్డాల గురించి మాట్లాడుకోవాలండి. తన తండ్రి చనిపోయిన తర్వాత తన తండ్రి కోసం అందమైన సమాధి కట్టించడం జరిగిందనమాట. ఈ సమాధిని ఇత్మాద్ ఉద్దౌలా తూమ్ అని పిలుస్తారు. ఢిల్లీ వెళ్తే తప్పక చూడాల్సిన సమాధి అనమాట ఇది. సో ఢిల్లీ వెళ్తే ఈ నూర్జహాన్ ఫాదర్ అయినటువంటి మిర్జా గియాబాగ్ సమాధిని తప్పకుండా చూడండి. ఈ ఇత్మాద్ ఉద్దౌలా తూబ్ చూడడానికి తాజ్మహల్ కన్నా చిన్నగా ఉన్నా చూడడానికి చాలా అందంగా ఉంటుందండి. ఇది ప్యూర్ వైట్ మార్బుల్తో కట్టడం జరిగింది. మనం ఈ సమాధిలో పైత్రా దూరా టెక్నిక్ని చూడొచ్చు అనమాట. 1629లో జహంగీర్ మరణించిన తర్వాత అతని కొడుకైనటువంటి ప్రిన్స్ ఖుర్రం నెక్స్ట్ ఎంపరర్ అయ్యాడనమాట. ఈ ప్రిన్స్ ఖుర్రంనే షాజహాన్ అని కూడా పిలుస్తారండి. ఈ షాజహాన్ అన్నది అతనికి ఇచ్చినటువంటి బిరుదు అనమాట. ఈ షాజహాన్ నూర్జహాన్ యొక్క కొడుకు అనమాట. ఎవరైతే ఈ నూర్జహాన్ బ్రదర్ ఉన్నాడో అసఫుద్దౌలా, మనం ఇన్ఛార్జ్ ఆఫ్ రాయల్ హౌస్ ట్రెజరీ అని మాడుకున్నాం కదండి, అతని కూతురికి
షాజహాన్కి పెళ్లి జరుగుతుందన్నమాట. బేసికల్లీ ఇది ఇల్లరికం పెళ్లి. ఈ షాజహాన్ మెయిన్ కట్టడాల గురించి మాట్లాడుకుంటే తాజ్మహల్ అండి, రెడ్ ఫోర్ట్ ఆఫ్ ఆగ్రా అనమాట. ఎవరైతే వాళ్ళ గ్రాండ్ ఫాదర్ అక్బర్ స్టార్ట్ చేశాడో అతను ఫినిష్ చేశాడు. అలాగే సిటీ ఆఫ్ షాజహానాబాద్ అండి, అంటే ప్రస్తుతం ఢిల్లీ 6. అలాగే ఢిల్లీలో జామా మసీద్ కూడా ఇతనే నిర్మించాడండి. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ప్లాన్ ప్రకారం కడితే మనకి 2 తాజ్మహల్స్ ఉండేవండి. ఒకటి ఇప్పుడున్నటువంటి వైట్ తాజ్మహల్, అలాగే యమునా నదికి అటుపక్కన బ్లాక్ తాజ్మహల్ కట్టాల్సి ఉండేది. బట్ ఈ షాజహాన్ కట్టనివ్వకుండా అతని కొడుకైనటువంటి ఔరంగజేబ్ షాజహాన్ని చంపేయడం వల్ల అది కట్టడం కుదరలేదన్నమాట. దీనికి కారణం ఏంటంటే షాజహాన్ రాయల్ ట్రెజరీ మనీ అంతా ఇలా కట్టడాలకి వాటికి వేస్ట్ చేస్తున్నాడని చెప్పేసి ఫీల్ అవడం వల్ల ఆ బ్లాక్ తాజ్మహల్ కట్టడం జరగలేదు. అలాగా 1658లో ఆలంగీర్ ఔరంగజేబ్ అతని అన్నయ్య అనేటువంటి దారా సికోని అతని తండ్రి షాజహాన్ని చంపి మొఘల్ ఎంపైర్లో నెక్స్ట్ బాద్షా అయ్యాడనమాట. ఔరంగజేబ్ గురించి మనం ఆడుకున్నామంటే మరాఠ్వాడా రూలర్ శివాజీ గురించి తప్పకుండా మాట్లాడుకోవాలండి. ఈ శివాజీ కొంకన్ రూలర్కి చెందిన షాజీ యొక్క కొడుకు అనమాట. ఇతని తల్లి పేరు జీజాబాయ్. ఇతని గురువు వచ్చి దాదాజీ కొండదేవ్. ఈ కొండదేవ్ దగ్గర నుంచి శివాజీ నేర్చుకుంది ఏంటంటే గొరిల్లా వార్ఫేర్ అండి. అంటే చెట్లు చాటును దాక్కొని శత్రువుకి తెలియకుండా శత్రువుని ముప్పు తిప్పలు పెట్టి శత్రువుని ఓడించడం. అల్లూరి సీతారామరాజు ఫాలో అయింది కూడా ఈ టెక్నికేనండి. ఎప్పుడైతే శివాజీ గురువు కొండదేవ్ చనిపోయాడో అప్పటి నుంచి ఇతను పోరాటం మొదలెట్టాడండి. మొదట 1659లో బిజాపూర్ జనరల్ అయిన అఫ్ఘల్ ఖాన్ పై భారీగా దాడి చేయడం జరిగింది. అది తెలిసిన ఔరంగజేబ్ తన పర్సనల్ జనరల్ అయిన సహిస్తా ఖాన్ని శివాజీ మీదకి పంపించాడనమాట. శివాజీ అతన్ని కూడా దాడి చేసి వెనక్కి పంపించడం జరిగింది. తర్వాత ఔరంగజేబ్ రాజ్పుత్ వంశానికి చెందిన జైసింగ్ ఆఫ్ అమీర్, అంటే ప్రస్తుతం జైపూర్ అనమాట. ఈ జైపూర్కి ఈ పేరు రావడానికి కూడా కారణం ఈ జైసింగ్. ఆ విధంగా రాజ్పుత్ రాజు అయిన జైసింగ్ని శివాజీ మీదకి పంపించాడనమాట. ఆ విధంగా 1665లో బ్యాటిల్ ఆఫ్ పురందర్లో శివాజీ ఈ జైసింగ్ చేతిలో ఓడిపోవడం జరిగిందనమాట. ఈ ఓటమి తర్వాత అక్కడ జరిగిన సంధి ఏంటంటే శివాజీ దగ్గర ఉన్న 35 ఫోర్ట్స్లో 23 ఫోర్ట్స్ వచ్చి మొఘల్స్ హ్యాండ్ ఓవర్ చేయాలన్నమాట. తర్వాత శివాజీ కొడుకైన సంభాజీని ఈ మొఘలులకి అప్పగించాలని చెప్పేసి ఈ సంధిలో పేర్కొన్నారు. యుద్ధంలో ఓడిపోయిన శివాజీ ఇంకేం చేయలేక 23 ఫోర్ట్స్ని వాళ్ళకి అప్పగించడం జరిగింది. అలాగే వాళ్ళ కొడుకును కూడా ఈ మొఘల్ మోనార్కీకి ఔరంగజేబ్కి సర్వీస్ చేయడానికి పంపించడం జరిగింది. కానీ ఇక్కడ ఔరంగజేబ్ సంభాజీని అడ్డంగా నరికేయడం జరిగింది. ఇది తెలిసిన జైసింగ్ కూడా తను ఎంత పెద్ద తప్పితం చేశాడని చెప్పి చాలా పశ్చాత్తాపడతాడు. తర్వాత 1674 సంవత్సరంలో ఈ డెక్కన్ ఏరియాలో, అంటే సౌత్ ఇండియాలో తిరుగులేని వ్యక్తిగా, ఎవరు ఓడించలేని వ్యక్తిగా ఎదిగిన తర్వాత సూరత్లో ఇతను 2వసారి పట్టాభిషేకం చేసుకోవడం జరిగింది. ఈ విధంగా బలమైన శివాజీని ఎదుర్కోలేక ఔరంగజేబ్ ఎప్పుడు శివాజీ న్యాచురల్గా మరణిస్తాడా అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నాడనమాట. ఆ విధంగా 1680లో శివాజీ మరణించడం జరిగింది. అప్పటి వరకు దక్షిణ భారతదేశం వైపు చూడడానికి కూడా భయపడే ఔరంగజేబ్ 1686 తర్వాత బీజాపూర్ని, గోల్కొండని ఆక్రమించుకోవడం జరిగింది. ఔరంగజేబ్ టైంనే మనం క్లైమాక్స్ ఆఫ్ మొఘల్ అండ్ ఇండో ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ అని చెప్పచ్చండి. తర్వాత 1707లో ఔరంగజేబ్ చనిపోవడం జరిగింది. ఈ సిరీస్లో నెక్స్ట్ వచ్చి బ్రిటిష్ వాళ్ళు మన ఇండియాలో ఫుట్ ప్రింట్ ఎలా పెట్టారు, తర్వాత మన దేశంలో జరిగిన చాలా చారిత్రక విషయాలు, చాలా సంఘటనలు, చాలా వ్యక్తుల గురించి వచ్చే వీడియోస్లో ప్రతి విషయాన్ని ఒకదాని తర్వాత ఒకటి మనం ఆడుకుందామండి. ఈ వీడియోకి మరింతే. వచ్చే వీడియోలో మరో విషయంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఐ విల్ సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.